అవుతుంది. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యాలయం ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు గోండా మల్లికార్జున రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఒల్లూరు మధుసూదన్ రావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకృష్ణ, కోటేశ్వరరావు, సురేష్ బాబు, ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ తరపు నుంచి మన రాష్ట్ర కమిటీకి మరియు అన్ని జిల్లాల ప్రతినిధులకు మరియు ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందుకొచ్చినటువంటి ప్రకాశం జిల్లా కమిటీ వారికి మరియు ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు అసోసియేషన్ సభ్యులందరికీ మరియు అదేవిధంగా రాష్ట్రం నుంచి రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వల్లూరి మధుసూదన్ రావు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నవంబర్లో స్టార్ట్ చేసినటువంటి 2024 నవంబర్లో నూతన యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాలను కలుపుకొని రాష్ట్ర స్థాయిలో విజయవాడ నందు ఈ యొక్క అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి జిల్లాల వారీగా విస్తరించుకుంటూ మొట్టమొదటి సమావేశాన్ని లోగో ఆవిష్కరణగా ప్రకాశం జిల్లా ఒంగోలులో డిసెంబర్ నెలలో నిర్వహించడం జరిగింది. తదనంతరం ఒక శుభ పరిణామంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా ఆఫీసులు ఉండాలని చెప్పేసి అన్ని జిల్లాల్లో మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నూతన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతున్నది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లా నూతన కార్యాలయం ఏర్పాటుకు
ముందుకు వచ్చినటువంటి సహకరించినటువంటి జిల్లా సభ్యులకు మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్లస్ శివకృష్ణ గారికి మరియు ప్రకాశం జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్ గారికి మరియు ఖమ్మం జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి జిల్లా హోదాలో వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారికి మరియు మిగతా ఛానల్స్ శ్రీ న్యూస్ మిగతా ఛానల్స్ యాజమాన్యాలందరికీ కూడా ఈ సమావేశ ప్రారంభోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్య ఉద్దేశంగా మా యొక్క సంస్థ ఏర్పాటుకు ముఖ్య కీలకమైన అంశాలంటే ఒకటే విధంగా యూట్యూబ్ ఛానల్స్లో పనిచేసినటువంటి ఛానల్స్ యాజమాన్యాలకు కానివ్వండి, అందులో పనిచేసే రిపోర్టర్స్కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిషన్లు కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్లు కానివ్వండి సంబంధించి ఇళ్ల స్థలాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ వర్కింగ్ జర్నలిస్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము డిసెంబర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ జిల్లా కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము విన్నవించుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ను స్థాపించుకొని కష్టపడి ఎంతో కొంత ఖర్చు చేసుకొని స్వతహాగా ఛానల్స్ నడుపుతున్నటువంటి యాజమాన్యాలు ఎంతోమంది ఉన్నారు. ఎటువంటి ఆదాయం లేదు, వారికి కుటుంబంలో పోషించుకోవాలి. అటు చూసుకుంటూ జర్నలిజమే ఫ్యాషన్గా కష్టపడుతూ పెద్ద ఛానల్స్లో పనిచేసి కూడా ఇబ్బందులకు గురవుతూ వాళ్ళు సొంతంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో పాటు చిన్న ఛానల్స్ పెద్ద ఛానల్ అందరికి కలవిడిగా కలుపుకొని అన్నదమ్ములాగా పనిచేస్తూ ఈరోజు కష్టమైనా కానీ యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేయడం జరుగుతుంది ఈ యాజమాన్యాలు. కావున యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ను కూడా ప్రోత్సహిస్తూ రాయితీలు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా మేము గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ప్రధాన డిమాండ్గా మరియు ప్రతి మిత్రులను రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. సార్, ఈరోజు ప్రకాశం జిల్లాలో ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. విజయవాడలో ఆఫీస్ పెడతాం, హెడ్ ఆఫీస్ పెడతాం జరిగింది. ఆ తర్వాత జిల్లా కమిటీలు ప్రతిదీ కూడా వేసుకుని ప్రతి ఏరియాలో కూడా ఆఫీసులు ఓపెన్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇదే విధంగా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేసుకుని మనకు కావాల్సిన రాయితీలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రోత్సహించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ, అలాగే ఏ విధమైనటువంటి సాయం కావాలన్నా మినిస్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్ళి దాని విషయం మనకు కావాల్సినవన్నీ కూడా ఎక్విడేషన్స్ కానీ మన స్థలాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియదు. ₹1 ఖర్చు లేకుండా ఒంగోలు జీజీహెచ్ లో క్యాన్సర్ సంబంధించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు జీజీహెచ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు తెలిపారు. స్థానిక జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ సంబంధించి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డాక్టర్ జయసుందరం, డాక్టర్ త్రినాథ్ కుమార్ తదితరులు బాగున్నారు. చాలా అక్కడ అండి మేజర్ క్యాన్సర్స్ చిన్న చిన్నవి అవుతుంటాయి, అవి పక్కన పెడితే వెరీ మేజర్. నేను డాక్టర్ ఏడుకొండలరావు, అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనమందరము ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ముఖ్యంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఒక వారం రోజుల క్రితము ఒక అరుదైన ఆపరేషను, కొంచెం క్లిష్టమైన ఆపరేషన్ కూడా చేయటం జరిగింది.
అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, అలాగే అసలు ఏ టైప్ ఆపరేషన్ పేరేంటి, అది ఏ రకమైన ఆపరేషను, తర్వాత ఏ వ్యాధుల్లో అలాంటి ఆపరేషన్ చేస్తారు, ఆ ఆపరేషన్ వల్ల తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఎంత క్లిష్టమైన ఆపరేషను, ఎలాంటి పరిస్థితుల్లో మా హాస్పిటల్లో దాన్ని చేయాల్సి వచ్చింది, అలాగే పేషెంట్ ఇప్పుడు ఇంకా అబౌట్ డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ చేయబోతున్నాం, పేషెంట్ ఎలా ఉన్నారు, అలాగే మన ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా ప్రజలకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ అయితే ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సమావేశ విషయాల్లోకి వెళ్తే, ఈ యొక్క సంఘటన విషయాల్లోకి వెళ్తే, ఇప్పుడు నాతో పాటు మా సివిల్ సర్జన్ ఆర్ఎంఓ గారు ఉన్నారు, మాధవిలత మేడం గారు ఉన్నారు, అలాగే ఈ విషయంలో ఆపరేషన్ నిర్వహించినటువంటి డాక్టర్ గారు మన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ గారు ఉన్నారు, అలాగే సర్జరీ చేసేటప్పుడు హెల్ప్ చేసినటువంటి ఎనస్థీషియా, మత్తు అలాంటి విషయాలు సమకూర్చినటువంటి మన మత్తు డాక్టర్ గారు తిరునాథ్ గారు ఉన్నారు, మనతో పాటే ఉన్నారు. సో అందరికీ మరొకసారి సవినయంగా నమస్కారం చెప్తున్నాము, గుడ్ మార్నింగ్ చెప్తున్నాము. ఇంకా విషయాల్లోకి వెళ్తే, మహిళా పేషెంట్ అన్నమాట, ఏజ్ 50 సంవత్సరాలు, ఆమె పేరు సిహెచ్ రమణ, మన ప్రకాశం జిల్లాలో చాలా దగ్గర గ్రామంలో నుంచి వచ్చారు. మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎలా ఉందంటే, ఆమెకి కళ్ళు పసికర్లతో వచ్చిందనమాట, బాగా పచ్చగా ఉన్నాయి. యూజువల్గా పసికర్లని మేము బయోకెమికల్ టెస్ట్ సీరం బిలిరూబిన్తో కొలుస్తాము. మామూలుగా అయితే సీరం బిలిరూబిన్ 1 మిల్లీగ్రామ్ ఉంటుంది, మహా అయితే 1.2 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండటానికి లేదు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు సీరం బిలిరూబిన్ 20 మిల్లీగ్రాములు ఉంది, ఉండాల్సిన దానికంటే 20 రెట్లు ఎక్కువగా ఉంది సీరం బిలిరూబిన్ అనేది. కళ్ళు పచ్చగా ఉన్నాయి, చేతులు కూడా కొంచెం పచ్చగా, కొంచెం స్కిన్ కూడా కొంచెం ఎల్లో టింజ్ ఉన్నది. ఆకలి లేకపోవటము, ఏదన్నా అన్నం కనుక ఏదన్నా చూసినప్పుడు వికారంగా ఉండటము, ఆ సెన్సేషన్తో రావటము, కొంచెం కడుపులో నొప్పి, బాధ, అలాగే కొంచెం కడుపు ఉబ్బరము, అలాంటి లక్షణాలతో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఒక 15 రోజుల క్రితం రావటం జరిగింది. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇదేదో క్యాన్సర్ వ్యాధి ఉన్నది, క్యాన్సర్ లక్షణాల్లా కనపడుతున్నాయి అని చెప్పేసి ఈ పేషెంట్ని రమణమ్మ అనే పేషెంట్ని, ఎందుకంటే ఒక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మనకు ఒక 10 months to 12 months బ్యాక్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడాను ఒక క్యాన్సర్ సర్జరీ విభాగం కూడా స్టార్ట్ చేయటం జరిగింది. దాన్ని ఏమంటారంటే సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. సో డాక్టర్ కిషన్ గారు మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను. ఈయన డాక్టర్ కిషన్ గారు అనమాట. ఈయన సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ సర్జరీలో నిపుణుడు, అలాగే స్పెషలిస్ట్ అనమాట. ఇతను చదివి ఏంటంటే ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తారు. దాని తర్వాత సర్జికల్ ఆంకాలజీలో కూడాను చదివి 3 years చదివి, దాని తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి మన లోకల్, ఇతను ఇక్కడ ఈ ఏరియా అతనే కాబట్టి ఆ అభిమానంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలుకి సేవలు అందిద్దామన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఫిబ్రవరిలో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేరటం జరిగింది. సో డాక్టర్ కృష్ణ గారు వచ్చిన తర్వాత క్యాన్సర్కి సంబంధించినటువంటి ఓపీ విభాగం స్టార్ట్ అవ్వటం అయితేనేమి, క్యాన్సర్ కేసులు చూడటం అయితేనేమి, అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వసతులతో, అంటే కొంచెము వేరే గుంటూరు, విజయవాడ, లేకపోతే వైజాగ్లో అంటే ఆల్రెడీ క్యాన్సర్ విభాగాలు అక్కడ ఆల్రెడీ చాలా క్రితం నుంచే ఉన్నాయి కాబట్టి, మనకు ఈ 10 నెలల క్రితమే స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఉన్నటువంటి లిమిటెడ్ వనరులతో చాలా చక్కగా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ గత 10 నెలల నుంచి చేస్తున్నారు. అందులో భాగంగా అంతకంటే క్లిష్టమైంది చాలా ముఖ్యమైనటువంటి ఆపరేషన్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ విశేషాలు మీకు చెప్పడానికే మనం అందరం ఇంకా సమావేశమయ్యాము. సో ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఇందాక చెప్పాను కదా, రమణ అనే అమ్మాయి.
రమణ అనే అమ్మాయి ఈత దగ్గరికి ఎగ్జాక్ట్లీ ఒక 3 weeks బ్యాక్ వచ్చారు. జాండీస్తో వచ్చారు. ఆల్మోస్ట్ 20 ఉంది సార్జిఫెడ్ జాండీస్ లెవెల్స్. సో యూజువల్గా ఏంటంటే అంత లెవెల్స్ ఉన్నప్పుడు పేషెంట్ కూడా అసలు నడిచే స్టేజ్లో రాలేదు. ఆ వీల్ చైర్లో అసలు చాలా నీరసంగా నడుచుకుంటూ వచ్చారు. అసలు సర్జరీ కూడా తట్టుకుంటుందా లేదన్న డౌట్స్ ఉన్నాయన్నమాట మనకు అప్పుడు. సో పేషెంట్ని మనం అడ్మిట్ చేసి 3 weeks మనం పేషెంట్ని ఆప్టిమైజేషన్ అంటాం. అంటే ఏంటంటే సర్జరీకి తట్టుకునేలాగా వాళ్ళని క్రియేట్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఇచ్చి కానీ ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ అలా పేషెంట్ని తయారు చేస్తాం సర్జరీకి 3 weeks. మనకి లంగ్స్కి ఎక్సర్సైజ్ చేయిస్తాం. అలా 3 weeks బాగా ఎక్సర్సైజ్ చేయించి ఎప్పుడైతే మనకి మా సర్జరీ తట్టుకుంటారన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ప్లాన్గా పోస్ట్ చేసాం అనమాట సర్జరీకి. ఎగ్జాక్ట్గా లాస్ట్ వెంటనే చేసాం ఇది. కాబట్టి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మామూలుగానే ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది చాలా డిఫికల్ట్ సర్జరీ. యూజువల్గా మనకున్న క్యాన్సర్ సర్జరీస్ అన్నింటిలో అతి పెద్ద సర్జరీ అనమాట. అందులోనూ రక్తనాళంలోకి స్ప్రెడ్ అయి ఉంది ఇనీషియల్గా. సో అది అటెంప్ట్ చేయాలి అంటే మనం చాలా యూజువల్గా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇది చేయాలి అంటే వాళ్ళకి ఒక వ్యాస్కులర్ సర్జన్, ఒక ఆంకో సర్జన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అలా 5-6 టీము, క్రిటికల్ కేర్ మొత్తం 10 మంది డాక్టర్స్ కలిసి చేస్తారనమాట ఇప్పుడు మీరు. అండ్ బిల్లు కూడా యావరేజ్గా నాకు తెలిసి ఇది ఇప్పుడు లెక్క వేసిన 8 నుంచి 10 లక్షలు అవుతుంది యావరేజ్గా ఈ రకమైన సర్జరీ అనమాట, ఏ కార్పొరేట్లో తీసుకున్నా. సో అలాంటివి మనం ఇక్కడ విత్ అవైలబుల్ రిసోర్సెస్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేవని కాదు, లిమిటెడ్ అని చెప్పలేము. బట్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ అదే అవుట్కమ్. ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ మామూలుగా మీరు చూస్తుంటారు నెల రోజుల తర్వాత డిశ్చార్జ్. అలా కాకుండా ఇప్పుడు మంచిగా ఏమో చాలా బాగుంది. అంటే సర్జరీ అయిపోయిన 1 week డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం మనల్ని. అండ్ ఈవెన్ ఏమో వెంటిలేటర్ మీద కూడా వెళ్ళలేదన్నమాట. అంటే సర్జరీ అంత మంచిగా అయింది. ప్లస్ సర్జరీ అప్పుడు కూడా మనకి అనస్థీషియా సపోర్ట్ బాగుండడం వల్ల సర్జరీ తర్వాత కూడా ఏంటంటే పేషెంట్కి అసలు నొప్పి మందులు వాడలేదు అసలు మనం ఎక్కువ. దానికి కారణం ఏంటంటే వెన్నుముక్కలో మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం అనమాట ఆపరేషన్ 3-4 days తర్వాత. ఆ ఇంజెక్షన్ వల్ల అసలు పేషెంట్కి నొప్పి లేకుండా ఉండడం జరిగింది. ఈ కారణాలన్నింటి వల్ల మనం ఎగ్జాక్ట్గా 4-5 daysలో మనం పేషెంట్ ఇప్పుడు నడిపించగలుగుతున్నాము. ఈవెన్ డిశ్చార్జ్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చాం విత్ ఇన్ 1 weekలో. సో ఇది డెఫినెట్గా వెరీ గుడ్ ఫర్ న్యూస్ ఫర్ ద పేషెంట్ అనమాట ఇది. సో ఇది మనం ఇంకా సపోర్ట్ ఉండి జనాల్లోకి వెళ్తే ఇంకా పెద్ద సర్జరీస్ చేయొచ్చు మనం ఇన్కమింగ్ ఫ్యూచర్లో. ఓకే, ఇలాంటి సర్జరీకి బయట చేయించుకోవాలంటే ప్రైవేట్ కార్పొరేట్ రఫ్గా మీకు విజయవాడలో అయితే 6 to 7 lakhs అవుతుంది. హైదరాబాద్లో అయితే 8 to 10 lakhs అవుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ సర్జరీ కాదు, దీనికి వాస్కులర్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది, అది కూడా చేయాలన్నమాట. దీనికి అవన్నీ కలిపి డెఫినెట్గా ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 6 to 10 lakhs ఓవరాల్గా డిపెండింగ్ అపాన్ ద హాస్పిటల్ అనమాట. నెక్స్ట్ టైం వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ వాటి గురించి. 9 months అయింది. నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది బయట జనాలకి లేదు, అవేర్నెస్ ఉండట్లేదు. అంటే సోమనాథ్ గారి నుంచి రాలేదా లేకపోతే అట్లా ఏమైనా? ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత పుట్టినరోజు పురస్కరించుకుని ఒంగోలు బొమ్మరిలో మురళి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా దామచర్ల నాగసత్యలత కుమార్తె అనిషాలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు భోజనం కార్యక్రమం నిర్వహించారు. Done. మా నేను కేక్ కట్
నాన్న సైడ్ వద్దు బోర్డు ఇటు తిరిగి ఇటు చూడు మేడం గారు మేడం ఇటు తిరగండి మేడం పాప పిల్లలు కోటమ్మా కోటమ్మా చికెన్ గరిట తీసుకో ఆల్రెడీ ఫేస్బుక్ ఇన్స్టా వచ్చిందండి చూడండి ఒకసారి ఫేస్బుక్ ఇన్స్టా వచ్చింది ఆల్రెడీ చూడండి ఒకసారి
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మురళి ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు. పిల్లలందరికీ కూడా ఇక్కడ బొమ్మరిల్లులో పిల్లలందరికీ కూడా ఏదైనా వాళ్ళకి ఒక అకేషన్ ప్రకారం ఏదైనా చేయాలని చెప్పని అంతా చాలా మంచి కార్యక్రమం ఇక్కడికి కండక్ట్ చేశాడు మురళి. నేను కృతజ్ఞత చెప్తున్నా మురళికి ముందుగానే ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి కూడాను, దానికి తగ్గట్టు మన పార్టీ ఆఫీస్లో కూడా అన్ని సేవా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలుగా కూడాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజేతలకు ఈ నెల 20వ తేదీన దామచల్ల జనార్దన్ జన్మదిన సందర్భంగా సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని దామచల్ల కుమార్తె అనిషా లక్ష్మి మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమ్మ బర్త్డే సందర్భంగా మొన్న జరిగిన టాలెంట్ టెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాం. ఇవాళ టాప్ 20 పీపుల్ని అనౌన్స్ చేశామండి. ఆ రిజల్ట్స్ ఎక్కడైనా నాన్న ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డీజేఆర్ ట్రస్ట్ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అలాగే మిగతా 80 మంది పిల్లలవి టాప్ 100 నాన్న పుట్టినరోజు సందర్భంగా నాన్న పుట్టినరోజు 20వ తారీఖున అనౌన్స్ చేస్తాం. సర్టిఫికేట్స్ కూడా నాన్న పుట్టినరోజు రోజునే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సతీమణి దామచల్ల నాగసత్యలత జన్మదినం పురస్కరించుకొని టీడీపీ కార్పొరేటర్ తిప్పరపల్లి రవితేజ ఆధ్వర్యంలో ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో ఫ్రూట్స్ బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామచల్ల నాగసత్యలత హాజరయ్యి ఫ్రూట్స్ బ్రెడ్లో పంపిణీ చేశారు. సైడ్ నిలబడి ఇవ్వండి అమ్మా మేడం సైడ్ మేడం సైడ్ సైడ్ నిలబడి ఇవ్వండి అమ్మా మేడం సైడ్ మేడం సైడ్ మేడం గారు స్పూన్ తీసుకోమ్మా. చెప్పండి. ఓకే సైడ్ పట్టుకోండి. పట్టుకోండి.
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ రావు గారి సతీమణి మా వదినమ్మ నాగసత్యలతమ్మ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున ఒంగోలు మాతా శిశు వైద్యశాల MCH ఆవరణలో ఉన్నటువంటి ఏదైతే బాలింత మహిళలు ఉన్నారో వారికి పౌష్టికాహారం, పళ్ళు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరగటం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా వదినమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆమె కలకాలం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది బాలకర విశ్వవిద్యాలయంలో వర్ధంతి నా పుట్టినరోజు ఒకే రోజు రావడం అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇలా చేసుకోవాలి, ఒక ఎన్టీఆర్ గారు చనిపోతే అంత గొప్ప వ్యక్తి చనిపోయిన రోజు ఇలా అనేది కూడా ఒక రకంగా బాధకరమైన విషయం అంటాను. ఈ రోజు అంతా కూడా ఆయన గుర్తుంచుకుని చాలామంది సేవా కార్యక్రమాలు, రక్తదానాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, అన్నదానం కానీ ఇలా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్ని చోట్ల కూడాను. మనకి టీడీపీ ఆఫీస్లో కూడా జనార్దన్ గారు కూడా అక్కడే ఉన్నారు, అక్కడ చేస్తున్నారు అంతా కూడా ఉంటారు. అదేవిధంగా మనం ఆయన స్మరించుకుంటున్నాం అనుకోవాలండి ఈరోజు. మహిళలకు సంబంధించి ఏవే కార్యక్రమాలు తీస్తే బాగుంటుంది ఇంకా అంటే మేము అనుకునేది ఏంటంటే హెల్త్ పరంగా చాలామంది మహిళలు ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫ్యామిలీ పరంగా ఇవ్వండి అంటే ఏముందండి పౌష్టికాహారం తీసుకోవడంలో కానీ దేంట్లోనే సరే ముందు కుటుంబం చూసిన తర్వాత మాది అనుకుంటున్నారు. కానీ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ముందు అది చూసుకోవాలి ప్రతి మహిళ కూడా. దాని గురించి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి ఎవరి ఏదైనా టెస్టులు కానీ అలా ఏదైనా పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. డెఫినెట్గా అదేమైనా జనార్దన్ గారు కూడా ఒకసారి చంద్రబాబు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఏదైనా అవుతే కనుక చాలా సంతోషకరమైన విషయం అండి. ఏంటంటే అండి ఒక పెళ్లి చేసుకుని ఒక బాధ్యత అంటూ ఒక దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడి చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వరకైనా సరే మనం ఆగాలి తప్పకుండా. 23-24 వయసు వరకైనా మనం ఆగిన తర్వాత పెళ్లి చేస్తే వాళ్ళకి ఒక ఆలోచన వస్తుందండి. చిన్నపిల్లలకైతే అవగాహన ఉండట్లా లైఫ్ అనేది ఏంటనేది అంతాను. ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు, చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఒక ఆలోచన, ఒక అవగాహన కానీ రేపు భవిష్యత్తు ఏంటి కానీ ఒక ఆలోచన లేకుండా అయిపోతుంది. అది చాలా తప్పు. తల్లిదండ్రులు కూడా ఆలోచించే ముందు ఆడపిల్ల ఎవరినంటే మగపిల్లలు ఎవరైనా సరే వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. నిలబడేలా సేవ్ చేస్తే మనం వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేవాళ్ళం అవుతాం మనం ఆరోగ్యపరంగా కానీ అంటే ఎలాగైనా సరే. ఎమ్మెల్యే గారైన జనార్దన్ గారు మాకు హాస్పిటల్కి మాకు డెవలప్మెంట్ కమిటీ సొసైటీ చైర్మన్ గారు ఉన్నారు. తర్వాత మేడం గారు ఈరోజు పుట్టినరోజుని సందర్శించుకొని మా హాస్పిటల్కి వచ్చి మా పేషెంట్లకి బ్రెడ్, ఫ్రూట్స్ అన్నీ ఇవ్వడం మాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా మేడం గారికి ఆయుర్వేదాలు దేవుడు ప్రసాదించాలని, ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా హాస్పిటల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తల సమాప్తం. నమస్కారం.